హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికాసింహవ్లాగ్స్. ఈరోజు నేను ఈజీగా పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ఈజీగా ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా నేను ఇక్కడ పుదీనా రైస్ ప్రిపేర్ చేశాను. ఈ పుదీనా రైస్ వచ్చేసేసి పిల్లల లంచ్ బాక్స్లోకి మాత్రం బెస్ట్ లంచ్ ఐటమ్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఈ పుదీనా రైస్ కోసం రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక కట్ట పుదీనా క్లీన్ చేసి తీసుకుంటున్నాను. మనం పుదీనా ఎంత క్వాంటిటీ తీసుకుంటే అందులో హాఫ్ క్వాంటిటీ కొత్తిమీర తీసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక 4 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం కూడా వేసుకుంటున్నాను. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్. నేను ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను తాలింపు కోసం. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకున్నాను. తాలింపు గింజలు వేగిన తర్వాత నేను ఇందులో 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పుదీనా జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఈ పుదీనా పేస్ట్ బాగా ఉడకాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది. నేను రైస్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. రైస్ మొత్తం బాగా పుదీనా పేస్ట్తో కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకొని స్టవ్ మీద స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా 2 or 5 మినిట్స్లో ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు ఈ పుదీనా రైస్. నాకు ఇక్కడ రెడీ అయిపోయిందండి పుదీనా రైస్. సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు కానీ ఏవి యూజ్ చేయలేదండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పుదీనాలో యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ ఘాటు సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే 2 or 5 మినిట్స్లో రెడీ అయిపోయే పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.